అంకుల్ గారు ఇప్పుడు నన్ను చూసినా మావికి చెప్పేస్తారు. ఖచ్చితంగా అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పెద్దావిడకిచ్చిన మాట కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. బిడ్డని, ఇంటిని, తన భర్తని అన్నింటినీ వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి భగవంతుడా? అహల్య నిజంగానే ఇంటి నుంచి వెళ్ళిపోయిందా, లేకపోతే గౌతమ్ దగ్గరికి వెళ్ళిందా? మనకెలా తెలుస్తుంది? ఎంత ఆలోచించినా నాకేమీ తట్టట్లేదు. మామ్, నాకు ఒక థాట్ వచ్చింది మామ్. ఏంటి? మనం ఇలా బుర్రలు చించుకునే బదులు డైరెక్ట్గా గౌతమ్కి ఫోన్ చేసి అడిగితే? గౌతమ్ ఏమని అడుగుతావు? అదే, అహల్య తనతో పాటు చెన్నై వెళ్ళిందేమో, గౌతమ్ని అడిగి కనుక్కుంటే? వద్దు. అహల్య చెన్నైకి వెళ్ళకపోయి ఉంటే చెన్నై నుంచి తిరిగొచ్చాక గౌతమ్కి ఇంట్లో అహల్య లేదని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం మనమే అని గౌతమ్ అనుకుంటాడు. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆ పెద్ద ఆవిడ, మనం కాదు. ఏదైనా డౌట్ వస్తే ఆవిడ మీదకి తోసేద్దాం. ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. అదితి ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? ఏంటి నాకు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు గౌతమ్? నేను ఎక్కడున్నానో నీకు తెలీదా? చెన్నైలో మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని ఆకాష్ నీకు చెప్పలేదా? చెప్పాడు, కానీ చెన్నై వెళ్ళావో లేదో అని చిన్న డౌట్ వచ్చి ఫోన్ చేశా. నీకు ఆ డౌట్ అక్కర్లేదు, నేను చెన్నైలోనే ఉన్నాను. కాన్ఫరెన్స్లో ఉన్నావా లేక హోటల్ రూమ్లో ఉన్నావా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, కాన్ఫరెన్స్లో గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ వస్తే అది కొంచెం రికార్డ్ చేయి. ఇక్కడికి వచ్చాక నేను తీసుకుంటాను, నాకు యూజ్ అవుతుంది. ఈ విషయం అడగడానికి ఫోన్ చేసావా? అవును. ఇంకొక విషయం, చెన్నై కాన్ఫరెన్స్కి నువ్వొక్కడివే వెళ్ళావా లేక నీతో అహల్య కూడా వచ్చిందా? ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఏం లేదు, లాస్ట్ టైం హైదరాబాద్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు నీతో అహల్య కూడా వచ్చింది కదా, ఇప్పుడు కూడా అహల్యని తీసుకెళ్లావేమో అనుకున్నాను. లేదు, అహల్య ఇంట్లోనే ఉంది, నేను అక్కడనే వచ్చాను. షోరా? నువ్వొక్కడివే వెళ్ళావా? ఎందుకు అలా పట్టి పట్టి అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు అహల్య పెద్ద ప్రేమ జంట కదా, మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు కదా, అందుకని అడుగుతున్నాను. మేము ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని నీకు అర్థమైంది కదా, ఇంకా నన్ను వదిలే. బాయ్. అహల్య చెన్నై వెళ్ళలేదు మామ్, అది ఇక్కడే సిటీలోనే ఉంది. అయితే దాని పీడ మనకి విరగడైనట్టు లేదు. నో మామ్, ఈ పాటికి అహల్య ఇంట్లో లేదన్న విషయం అర్జున్ ప్రసాద్ అంకల్కి తెలిసిపోయి ఉంటుంది. ఏ క్షణంలో అయినా ఆయన గౌతమ్కి చెప్పేస్తారు. ఆ పెద్ద ఆవిడ అహల్య లేదన్న విషయం ఇంతసేపు మేనేజ్ చేయలేదు. గౌతమ్కి ఈ విషయం తెలియగానే వెంటనే వచ్చేస్తాడు. హైదరాబాద్లో అహల్య ఎక్కడున్నా సరే గాలించి పట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు. అర్థమైంది. గౌతమ్కి ఈ విషయం తెలిసే లోపే వాడిక్కడికొచ్చి అహల్యని వెతికే లోపు దాన్ని లోకంలోనే లేకుండా చేయాలి, అంతే కదా? ఎస్ మామ్,
మనం ముందు అనుకున్నదే కదా. మన వాళ్ళకి చెప్పి అహల్యని పైకి పంపించే ఏర్పాట్లు చేయి. ఇప్పుడే ఫోన్ చేస్తాను బేబీ. రేయ్, యామిని మేడం గారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయన్నా. చెప్పండి మేడం. మీతో నాకు మళ్ళీ పని పడింది. ఈసారి ఏం చేయాలి మేడం? కిడ్నాపా? కాదు, మర్డర్. ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను. అది సిటీలో ఎక్కడ కనిపించినా సరే దాన్ని పైకి పంపించేసి నాకు ఫోన్ చేయి. ఓకే మేడం. రేయ్, దీన్నే చంపమని మన కాంట్రాక్ట్ వచ్చింది. పదండి, పద. ఊరుకో ఇంద్రా, ఏడవకు. రే ఏడోకరా, అమ్మ వచ్చేస్తుంది. కాసేపు పూడ్చుకోరా. రే ఫ్రెండ్, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. దీంతో ఆడుకుంటావా? అహల్య వచ్చే వరకు ఇంద్ర ఏడుపు ఆపుడేమోనండి. ఇంద్ర 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 ఏ వెధవ పేరైతే ఇంట్లో వినిపించకూడదనుకున్నాను, ఆ దరిద్ర పుట్టు పేరే ఇంట్లో వినపడుతుంది. అహల్య లేదు, ఇక రాదు అని వీడికెలా చెప్పాలి? ఏదో ఒకటి చేసి వాడి ఏడు పాపమ్మా. వింటుంటే ఇరిటేషన్ గా ఉంది. పసిబిడ్డ ఆకలేసి అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే ఎలా ఆపమంటావే? అహల్య వస్తే గాని వీడు ఏడు పాపిలా లేడు. అసలు అహల్యకు తన బిడ్డంటే ఇష్టం ఉందా లేదా? అలా ఎలా వదిలేసి వెళ్ళింది అత్తయ్య గారు? రాజు, అహల్య ఎక్కడా? తను తీసుకొచ్చావా? లేదు సార్, అహల్య అమ్మగారు గుడికైతే వచ్చారని పంతులు గారు చెప్పారు. కానీ గుడిలో ఎంత వెతికినా అహల్యమ్మ కనిపించలేదు. అహల్య గుడికి ఎప్పుడు వెళ్ళిందట? అదేంటత్తయ్య, అహల్య గుడికి వెళ్ళుంటుందని మీరే కదా అన్నారు. అహల్యమ్మ ఇందాకే గుడికి వెళ్ళి బాబు పేరిట, గౌతమ్ బాబు పేరిట పూజ చేయించిందటమ్మా. అంటే అదింకా ఈ చుట్టుపక్కలే ఉందన్నమాట. ఈ ఊరు వదిలి వెళ్ళలేదన్నమాట. గుళ్ళో పూజ చేశాక ఇంటికి రావాలి కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఎందుకు రాలేదు? అట్నుంచటే షాపింగ్కి వెళ్ళిందేమో. ఆవిడ గారికి బిడ్డ గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కావాలి కదా.